నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు మధ్య ఎవరు గొప్పవారు అనే ఘోరమైన వాదం జరిగింది. ఆ వాదాన్ని తీర్చడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువే విరాట్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. త్రిమూర్తుల ఏకత్వ రహస్యాన్ని తెలియచేసే మాఘపురాణం 28వ అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు ఇద్దరి మధ్య ఘోరమైన వాదం జరిగింది. నేను గొప్పవాడిని అని శివుడు అన్నాడు. 14 లోకాలకు అధిపతిని నేనే అని వాదించాడు. దానికి బ్రహ్మదేవుడు, సమస్త చరాచర జగత్తును సృష్టించిన సృష్టికర్తను నేను, కాబట్టి నేనే గొప్పవాడిని. ఇలా ఇద్దరూ 1000 ఏళ్ల పాటు వాదించుకున్నారు. సృష్టి కార్యమే నిలిచిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపంలో సమస్త విశ్వం, ప్రకృతి, కాలత్రయము దర్శనం ఇచ్చాయి. ఆ విరాట్ స్వరూపానికి ఆది అంతములు ఎవరికీ తెలియలేదు. కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ అది సర్వత్రా వ్యాపించి ఉంది. అప్పుడు బ్రహ్మ, ఈశ్వరులు ఇలా నిర్ణయించుకున్నారు: ఈ విరాట్ స్వరూపానికి మొదలు చివర తెలుసుకోగలిగిన వాడే నిజంగా గొప్పవాడు అని. ఇద్దరు బయలుదేరి 1000 ఏళ్ల పాటు ప్రయత్నించినా ఆద్యంతములు తెలుసుకోలేక అలసిపోయి తిరిగి వచ్చారు. అప్పుడు వారు ఇలా గ్రహించారు: మన ఇద్దరం గొప్పవాళ్లం కాదేమో, సమస్తానికి మూలమైన శ్రీ మహావిష్ణువే సర్వాధికుడు, సృష్టి స్థితి లయలకు కారకుడు అతనే అని ఆయనను స్తోత్రం చేశారు. అప్పుడు విష్ణువు తన విరాట్ రూపాన్ని విడిచి ఇలా అన్నాడు: మీకు జ్ఞానోపదేశం చేయడానికే నేను ఈ రూపాన్ని ధరించాను. త్రిగుణాలు, సత్వరజ తమో గుణాల ప్రభావంతోనే మీరు వాదించుకున్నారు. ఏకాత్మ స్వరూపమే 3 రూపాలుగా అవతరించింది. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయకు ఈశ్వరుడు. అందుకే మమ్మల్ని త్రిమూర్తులు అంటారు. కానీ మేమంతా వేరువేరు కాదు, ఒకే స్వరూపం. ఎవరికి పూజ చేసినా అది ఆ ఏకాత్మ స్వరూపానికే చెందుతుంది అని విష్ణువు ఇంకా ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, నీవు నా నాభి కమలం నుండే ఉద్భవించావు. నీకు నాకు భేదం ఎక్కడుంది? ఓ మహేశ్వర, నీ మహిమను నేనే నారదునికి వివరించాను. నీవు శక్తి స్వరూపుడవు, సర్వేశ్వరుడవు, ఆది దేవుడవు. నేనే నీవు, నీవే నేను. అందుకే భక్తులు మనల్ని శివకేశవులు అని కలిసి పూజిస్తారు. ఇలా బ్రహ్మదేవునికి, శివునికి జ్ఞానోపదేశం చేసి వారి మధ్య సఖ్యత కలిగించాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మాఘమాసంలో త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన శ్రీహరిని పూజించిన వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు, స్వర్గానికి అర్హులవుతారు, సుఖంగా జీవిస్తారు. మాఘపురాణం 28వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.